సో ఈరోజు మనం క్లాస్లో ఏంటి అంటే టూ ఫేజ్ రిలేటెడ్ ఒక ప్రాబ్లం అనేది చూద్దామండి. సాల్వ్ ద ఫాలోయింగ్ ఎల్పిపి బై టూ ఫేజ్ మెథడ్. మినిమైజ్ z is equal to 4x1 plus 2x2 plus 3x3 సబ్జెక్టెడ్ టు కన్స్టెంట్స్ అండి. ఇక్కడ మనకి టూ కన్స్టెంట్స్ ఇచ్చాడండి. x1 plus 4x3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, 2x1 plus 3x2 plus x3 greater than or equal to 4, x1 x2 x3 greater than or equal to 0. సో ఇది క్వశ్చన్ ఇచ్చాడండి. మనకి యాక్చువల్లీ మెథడ్ కానీ మెన్షన్ చేయకపోతే మనం అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఏదైతే ఈక్వేషన్ ఇచ్చాడో మనకి ఇక్కడ టూ కన్స్టెంట్స్ ఇచ్చాడు కదండి. టూ ఈక్వేషన్స్ కూడా మనం ఏంటి అంటే ఇక్కడ ఈక్వేషన్స్ అనేవి గ్రేటర్ దెన్లో ఉన్నాయి అంటే మనం మ్యాక్సిమం టూ ఫేజ్ మెథడ్ అనేది ప్రిఫర్ చేస్తాం. అంటే లాస్ట్ క్లాస్లో ఈక్వేషన్స్ అన్నీ లెస్ దెన్లో ఉంటే మనం స్లాగ్ వేరియబుల్స్ ఎలా యాడ్ చేసుకున్నామో ఇక్కడ మనం టూ ఫేజ్కి వచ్చేసరికి ఏంటి అంటే మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చినప్పుడు మనం సర్ప్లస్ వేరియబుల్ ప్లస్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది యాడ్ చేసుకోవాలి. స్లాగ్ అంటే ప్లస్ S1 తీసుకుంటామండి, సర్ప్లస్ అంటే మనం మైనస్ S1 తీసుకుంటున్నాము, అండ్ ఎడిషనల్గా ఆర్టిఫిషియల్ వేరియబుల్ అంటే ప్లస్ A1 అనేది యాడ్ చేసుకుంటాం. ఓకే, టూ ఫేజ్కి వచ్చేసరికి ఏంటండి ఇన్ఈక్వాలిటీ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈక్వాలిటీ ఈక్వేషన్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి అంటే మనం సర్ప్లస్ ప్లస్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని టర్మ్ ఉంటేనే మనం ఈ టూ వాల్యూస్ని యాడ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ టూ ఫేజ్కి వచ్చేసరికి ఏంటి అంటే మనం ప్రాబ్లం ఏదైతే ఉందో అంటే అన్నోన్ థింగ్స్ x1 x2 x3 అనేవి ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఇక్కడ టూ ఫేజెస్ తీసుకుంటామండి. ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ అసలు ఎలా మనం సాల్వ్ చేస్తాం అనేది ప్రాబ్లంలో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో క్వశ్చన్ అనేది యాస్టీస్గా మనం ఇక్కడ రైటప్ చేసుకుంటామండి. మినిమైజ్ z is equal to 4x1 plus 2x2 plus 3x3. మ్యాక్సిమైజర్ మినిమైజ్లో ఇస్తాడు అని చెప్పాను. మనం మినిమైజ్లో ఇచ్చాడు అంటే మనం ఈక్వేషన్ అనేది మ్యాక్సిమైజ్లో కన్వర్ట్ చేసుకోవాలండి. యాక్చువల్లీ కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ త్రూ అవుట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం మైనస్తో మల్టిప్లై చేసుకుంటున్నామండి. అంటే -4x1 -2x2 -3x3 సబ్జెక్టెడ్ టు కన్స్టెంట్స్ అండి. యాక్చువల్గా ఇక్కడ మనకి 2 ఇచ్చాడు కాబట్టి మనకి రెండు కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు కాబట్టి యాడింగ్ సర్ప్లస్ వేరియబుల్ S1 అండ్ S2 అండ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ A1 అండ్ A2 we get. యాక్చువల్లీ ఇక్కడ మనకి సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఇన్ఈక్వాలిటీ ఈక్వేషన్స్ని ఈక్వాలిటీ ఈక్వేషన్స్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నామో ఈక్వేషన్ అనేది మనకి రెండు గ్రేటర్ దెన్లో ఇచ్చాడు కాబట్టి నేను ఈక్వేషన్కి మనం -S1 ప్లస్ A1 = 5 అని తీసుకున్నానండి. యాక్చువల్లీ స్లాగ్ అంటే +S1, సర్ప్లస్ అంటే -S1 అని చెప్తున్నాను. సో ఇక్కడ మనం ఏంటి అంటే దాంతోపాటు ఆర్టిఫిషియల్ వేరియబుల్ కూడా యాడ్ చేసుకోవాలి అని చెప్పాను. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కూడా గ్రేటర్ దెన్ ఇచ్చాడు కాబట్టి -S2 ప్లస్ A2 = 4 అని తీసుకుంటున్నామండి. యాక్చువల్లీ ఇక్కడ మనకి టూ ఫేజెస్ తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఫేజ్కి వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అనేవి ఎలిమినేట్ చేయాలి. సో ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఫేజ్లో మ్యాక్స్ z ఈక్వేషన్ ఎలా తీసుకుంటున్నామో ఇప్పుడు చూద్దాం. మ్యాక్స్ z is equal to 0 అంటే యాక్చువల్లీ మనకి కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్స్ z అంటే ఇక్కడ మనకి ఏవైతే -4 -2 ఉన్నాయో ఇది మనకి సెకండ్ ఫేజ్ ఈక్వేషన్ కింద తీసుకోవాలి. ఫస్ట్ ఫేజ్కి వచ్చేసరికి అన్ని టర్మ్స్ కూడా మనం జీరోస్ తీసుకుంటామండి. ఆర్టిఫిషియల్ వేరియబుల్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని మనం -1 అనేది తీసుకోవాలి. అంటే 0x1 ప్లస్ 0x2 ప్లస్ 0x3 ప్లస్ 0s1 ప్లస్ 0s2 -a1 -a2. యాక్చువల్లీ ఇక్కడ మనకి టూ కాన్స్టెంట్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ టూ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ మనం ఇక్కడ ఓన్లీ -a1 -a2
అనేవి తీసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్లో ఏంటి అంటే ఈ 2 ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ని మనం ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయకపోతే మనకి ప్రాబ్లం అనేది ఎక్కడో మిస్టేక్ ఇచ్చినట్లు. సో ఇప్పుడు మీరు అది సాల్వ్ చేసి ప్రాబ్లం అనేది ఇన్సఫిషియంట్ డేటా అనేది మీరు అక్కడ కన్క్లూషన్ ఇచ్చేస్తే ఫుల్ మార్క్స్ అనేవి మీరు స్కోర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్లో ప్రాబ్లం అనేది మనం ఫస్ట్ ఫేజ్లో ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఆల్రెడీ మీకు నేను సింప్లెక్స్ మెథడ్లో ఎలాగైతే చెప్పానో మెథడాలజీ అనేది ఏమీ చేంజ్ అవ్వదండి. జస్ట్ మెథడ్ టు మెథడ్ కొంచెం చేంజెస్ ఉంటాయి. ఇక్కడ మనం 2 ఫేజ్కి వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ నేను మెయిన్ ఈక్వేషన్ చెప్పాను కదండి, అన్నీ కూడా మనం కోఎఫిషియంట్స్ అనేవి జీరోస్ తీసుకుంటున్నాము. ఆర్టిఫిషియల్ అనేది మనం -1 కోఎఫిషియంట్ అనేది తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి బేసిక్ వేరియబుల్ సిబి ఎక్స్బి, యాక్చువల్లీ మనకి ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి, x1 x2 x3, స్లాక్ వేరియబుల్స్ s1 s2, ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ a1 a2, అన్నోన్ థింగ్స్ అన్నివి మనం ఇక్కడ మెన్షన్ చేస్తామండి. మినిమం రేషియో యాక్చువల్లీ మనకి ఈక్వేషన్కి వచ్చేసరికి ఏంటి అంటే మనకి 2 ఈక్వేషన్సే ఉన్నాయి కాబట్టి అందులో లాస్ట్ వేరియబుల్స్ అనేవి మనకి a1 a2 అనేవి తీసుకుంటున్నామండి. a1 ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి ఆల్రెడీ కోఎఫిషియంట్స్ ఎలా తీసుకోవాలో నేను చెప్పాను. సో మనకి ఫస్ట్ ఫేజ్లో అన్ని జీరోసే కోఎఫిషియంట్స్ తీసుకుంటున్నాము. a1కి -1, a2కి -1 తీసుకుంటున్నాము. యాక్చువల్లీ a1 కోఎఫిషియంట్ వేరియబుల్ -1, a2 కోఎఫిషియంట్ వేరియబుల్ అనేది ఇక్కడ -1 తీసుకుంటున్నాము. xb వాల్యూ అనేది మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ కదండి, అంటే x1 + 4x3 - s1 + a1 = 5 అని తీసుకుంటున్నాం కదండి. దీన్ని మనం xb వాల్యూ కింద తీసుకుంటున్నాం. అలాగే సెకండ్ ఈక్వేషన్కి మనం ఇక్కడ 4 వాల్యూ అనేది తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఈక్వేషన్ కోఎఫిషియంట్ చూడండి. x1 కోఎఫిషియంట్ అనేది 1 అండి, యాక్చువల్లీ x2 లేదు కాబట్టి 0 తీసుకున్నాను. x3 కోఎఫిషియంట్ అనేది 4, -s1 + a1 కాబట్టి s1 కోఎఫిషియంట్ -1, s2 టర్మ్ ఉండదు 0 తీసుకున్నామండి. a1 కోఎఫిషియంట్ 1 అవుతుంది, a2 కోఎఫిషియంట్ అనేది ఇక్కడ మనకి 0 అవుతుంది. అలాగే మనం సెకండ్ది యాక్చువల్లీ నేను ఇప్పుడు క్వశ్చన్ బేస్ చేసుకుని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఆల్రెడీ మనం ఇన్ఈక్వాలిటీని ఈక్వాలిటీ కింద కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఏవైతే కోఎఫిషియంట్స్ వచ్చాయో ఆ ఈక్వేషన్ పర్టికులర్ ఈక్వేషన్ కోఎఫిషియంట్స్ మాత్రం ఇక్కడ తీసుకుంటామండి. అదొకసారి రిఫర్ చేయండి. అలాగే a2కి వచ్చేసరికి ఏంటి అంటే మనకి వాల్యూ అనేది 4 కదండి, x1 కోఎఫిషియంట్ అనేది 2, x2కి 3, x3 వాల్యూ అనేది 1 అండి. ఇక్కడ నేను -s1 + a2 తీసుకుంటున్నాను, అంటే s1 వాల్యూ 0, s2 వాల్యూ అనేది -1, a1 వాల్యూ 0, a2 వాల్యూ అనేది 1 అండి. సో ఇప్పుడు మనం ఇలా కోఎఫిషియంట్స్ అనేవి తీసుకున్న తర్వాత z వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. z వాల్యూ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే -1 × 5 -5 + -1 × 4 -5 -4 -9 అండి. నెక్స్ట్ ఈ వాల్యూస్ ఎలా వస్తాయి అంటే -1 × 1 + -1 × 2 -3 -0 -3 అండి. -1 × 0 + -1 × 3 -0 వాల్యూ అనేది -3 అండి. అలాగే -1 × 4 + -1 × 1 -0 -5 అండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి 1 -1 × 0 0 -0 1 వస్తుందండి. లైక్ దట్ -1 × 1 + -1 × 0 1 × 0 -1 × 0 0 -1 × -1 +1 -0 value is 1 -1 × 1 -1 -1 × 0 0 -1 -1 0 -1 × 0 0 -1 × -1 -1 0. సో ఇక్కడ మనకి వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ మనం లీస్ట్ వాల్యూ అనేది తీసుకోవాలండి. మనకి లీస్ట్ వాల్యూ అనేది ఇక్కడ మనకి -5 అంటే కరస్పాండింగ్ కాలం అయితే తెలుసండి. అంటే x3 ఏదైతే ఉందో వేరియబుల్ అనేది ఎంటరింగ్ వేరియబుల్, లివింగ్ వేరియబుల్ a1 a2 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలి అంటే మినిమం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం రేషియోకి వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఇక్కడ xp/x3 కరస్పాండింగ్ వాల్యూ చూసుకోవాలండి. అంటే 5/4
4/1 లీస్ట్ వన్ ఏంటి అనేది చూసుకోవాలి. మనకి 5/4 అనేది లీస్ట్ వన్ కాబట్టి కరస్పాండింగ్ మనం 4 అనేది హైలైట్ చేస్తున్నాము. అంటే A1 ఏదైతే ఉందో ఈ A1 వాల్యూ ఆర్ వేరియబుల్ ఏదైతే ఉందో ఇది మనకి లివింగ్ వేరియబుల్ అవుతుందండి. A1 ప్లేస్లో మనకి x3 అనేది ఎంటర్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ x3 తీసుకుంటున్నామండి, A2 యాస్టీస్ తీసుకుంటున్నామండి. యాక్చువల్లీ x3 కోఎఫిషియంట్ అనేది మనకి 0 తీసుకుంటున్నాను. త్రూ అవుట్ రో ఏదైతే ఉందో దీన్ని మనం ఇక్కడ 4ని 1 చేయాలి అంటే మనం ఇక్కడ R1 tends to R1/4 అని తీసుకుంటున్నామండి. అంటే R1 ఆపరేషన్ ఏదైతే ఉందో త్రూ అవుట్ రో ఏదైతే ఉందో R1 రోని మనం 4తో డివైడ్ చేస్తున్నామండి. అంటే 5/4, 1/4, 0/4 0, 4/4 1 అండి, -1/4 0, 1/4 0. అలాగే ఇప్పుడు మనకి ఏంటి అంటే ఈ రోని యూజ్ చేసుకుంటూ ఇక్కడ ఈ 1ని మనం 0 చేసుకోవాలి అంటే మనం యాజ్ ఇట్ ఈజ్ R2లోనే రో ఆపరేషన్ అప్లై చేస్తున్నాం కాబట్టి R2 tends to R2 మైనస్ యాక్చువల్లీ 1 - 1 0 అవుతుంది. సో 1 యాజ్ ఇట్ ఈజ్గా మనం రైటప్ చేసి దీన్ని మనం 0 చేయాలి అంటే R1/4 చేయాలి. సో ఇక్కడ నేను రో ఆపరేషన్ చూడండి, R2 tends to R2 మైనస్ R1/4 అంటే R2 వాల్యూ 1 అవుతుంది, మైనస్ ఈ 4ని 1 చేసినప్పుడు 4/4 అంటే 1 - 1 0 అవుతుంది. అంటే ఈ టర్మ్ అనేది 0 అవుతుంది. సో అలా మనం ఏంటి అంటే ఆల్రెడీ రో ఆపరేషన్ ఎలా చేయాలి అనేది మీకు నేను లాస్ట్ లెక్చర్లో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి ఆ వీడియో చూడండి. సో ఇప్పుడు ఏదైతే R2 ఆపరేషన్ ఉందో దాన్ని మీరు అప్లై చేసినప్పుడు త్రూ అవుట్ మనకి వాల్యూస్ ఇలా వస్తున్నాయండి. యాక్చువల్లీ మనకి A2 కోఎఫిషియంట్ అనేది మనకి -1. యాక్చువల్లీ వాట్ ఎవర్ నేను R2 ఆపరేషన్ ఏదైతే అక్కడ రైటప్ చేశానో దాన్ని అప్లై చేసినప్పుడు మనకి 11/4, 7/4, 3, 0, 1/4, -1, -1/4, 1 అనేది వస్తుందండి. నెక్స్ట్ Z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 0 × 5/4 ప్లస్ -1 × 11/4 అంటే 11/4 వస్తుంది. లైక్ దట్ ఇక్కడ మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ అప్లై చేయాలండి. అంటే ఇక్కడ 0 × 1/4 ప్లస్ -1 × 7/4 -0 అంటే -7/4 వస్తుందండి. ఇక్కడ 0 అవుతుంది, -1 × 3 -3 -0 -3 అండి. 0 0 0 -0 0 అవుతుంది. సో అలాగ మనం అప్లై చేసిన తర్వాత ఇక్కడ లీస్ట్ వాల్యూ అనేది చూసుకోవాలండి. లీస్ట్ వాల్యూ అనేది మనకి -3 కాబట్టి కరస్పాండింగ్ కాలం చూస్తామండి. యాక్చువల్లీ మనకి ఇక్కడ x2 అనేది ఎంటరింగ్ వేరియబుల్, లివింగ్ వేరియబుల్ అనేది x3 A2 అనేది చూసుకోవాలండి. అంటే మనం ఇక్కడ xb వాల్యూ ఏదైతే ఉందో బై x2 అనేది చేసుకుంటున్నామండి. అంటే 5/4/0 ఇన్ఫినిటీ అనమాట, 11/4/3. సో మనకి వాల్యూ ఏదైతే ఉందో ఇది మనకి ఇన్ఫినిటీ కాబట్టి నెగ్లెక్ట్ చేస్తున్నాము. అంటే ఈ టర్మ్ కరస్పాండింగ్ మనకి ఆల్రెడీ కాలం తెలుసు కాబట్టి రో అనేది సెకండ్ రో తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఈ 3ని హైలైట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ 3ని మనం 1 చేయాలి, అబౌట్ టర్మ్ అనేది మనం 0 చేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ టర్మ్ అనేది నేను యాస్టీస్గా రాస్తున్నానండి. x3 టర్మ్ అనేది కోఎఫిషియంట్ 0 తీసుకుని యాస్టీస్ వాల్యూస్ అనేది ఇక్కడ నేను తీసుకున్నాను. A2 ప్లేస్లో మనకి ఎంటర్ అయ్యే వేరియబుల్ ఏంటి అంటే x2 అనమాట. సో ఇక్కడ x2 అనేది మనకి కోఎఫిషియంట్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ 0 తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 3ని మనం 1 చేయాలి కాబట్టి త్రూ అవుట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో R2లోని మనం /3 చేస్తున్నామండి. అంటే 11/4 × 1/3 చేస్తున్నామండి. అంటే 11/12 వస్తుంది. అలాగే 7/4 × 1/3 7/12, 3/3 1. సో అలా మనం ఏంటి అంటే ఈచ్ టర్మ్ని /3తో డివైడ్ చేసినప్పుడు మనకి టర్మ్స్ ఇలా వస్తున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ మనం సేమ్ Z వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామండి. 0 × 5/4 ప్లస్ 0 × 11/12 0 అండి. యాక్చువల్లీ 0 × 0 ఎనీథింగ్ 0 - 0 అంటే మనకి జీరోసే వస్తాయండి. అంటే ఇక్కడ మనకి ఆల్ టర్మ్స్ కూడా ఏంటి అంటే ఇక్కడ మనకి మ్యాక్సిమం పాజిటివ్ వాల్యూ వచ్చింది. దట్ మీన్స్ డెల్టా J ≥ 0 అని వచ్చిందండి. సో ఇప్పుడు మనకి > 0 వచ్చింది కాబట్టి మనకి ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అవుతుంది.
సెకండ్ యాక్చువల్లీ ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేవి కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ యాజ్ టీజ్గా మనం ఇక్కడ సెకండ్ ఫేజ్లో అనేది రైటప్ చేసుకోవాలండి. అది ఇప్పుడు చూద్దాం. సో యాక్చువల్లీ బేసిక్ వేరియబుల్ సిబి ఎక్స్బి ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఎలిమినేట్ అయిపోయాయి కాబట్టి రిమూవ్ చేసి రిమైనింగ్ అంటే x1 x2 x3 s1 s2 అనేది తీసుకుంటున్నామండి. యాక్చువల్లీ ఇక్కడ మనకి టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టర్మ్స్ తీసుకుంటున్నామో ఏంటంటే మనకి సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి మనకి మెయిన్ ఈక్వేషన్ మ్యాక్స్ అంటే మినిమైజ్ జెడ్లో ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమైజ్ జెడ్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత ఏవైతే కోఆప్షన్స్ ఉన్నాయో -4 -2 -3 0 0 తీసుకుంటున్నామండి. సో ఇక్కడ మనకి బేసిక్ వేరియబుల్ అనేది ఆల్రెడీ మనకు తెలుసు x3 అండ్ x2. x3 కరస్పాండింగ్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది మనకి -3, x2 కరస్పాండింగ్ మనకి -2 అండి. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ ఈ టర్మ్స్ అనేవి ఇక్కడ మనం రైటప్ చేయాలి. 5/4 1/4 0 1 -1/4 అండ్ 0 11/12 7/12 1 0 1/12 -1/3. సో జస్ట్ మనం ఇక్కడ z వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. -3 × 5/4 ప్లస్ -2 × 11/12 లైక్ దట్ ఈచ్ టర్మ్ మనం ఇక్కడ -3 × 1/4 ప్లస్ -2 × 7/12 -4 ఈ వాల్యూ వస్తుంది. సో అలా మనం త్రూ అవుట్ అప్లై చేసినప్పుడు ఏంటి అంటే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకి డెల్టా జే అనేది >0 వచ్చిందండి. సో ఇక్కడ మనం ఏంటి అంటే >0 వచ్చినంత వరకు మనం డెల్టా జే >0 వచ్చినంత వరకు ప్రొసీజర్ అనేది రిపీట్ చేయాలి. మనకి ఈ స్టేజ్లోనే కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి ఆప్టిమల్ సొల్యూషన్ ఈజ్ అబ్టైన్డ్ అంటే డెల్టా జే ఈజ్ >0 దట్ మీన్స్ ఆప్టిమల్ సొల్యూషన్ ఈజ్ అబ్టైన్డ్. x1 వాల్యూ ఇక్కడ యాక్చువల్గా లేదండి 0 అండి. x2 వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం 11/12 తీసుకుంటున్నామండి. x3 వాల్యూ అనేది 5/4 తీసుకుంటున్నాము. సో ఇప్పుడు మనం మినిమం జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మినిమైజ్ జెడ్ ఈక్వల్ మనకి క్వశ్చన్లో ఇచ్చింది 4x1 + 2x2 + 3x3. సో జస్ట్ మనం x1 x2 x3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మినిమైజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 67/12 వాల్యూ వచ్చిందండి. సో దిస్ ఈజ్ ద ఆప్టిమల్ సొల్యూషన్. వన్స్ వచ్చిన తర్వాత మనం x1 x2 x3 ఫైండ్ అవుట్ చేసి వాల్యూస్ని మనం మినిమం జెడ్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ సొల్యూషన్ అనేది వస్తుంది. సో ఇది 2 ఫేజ్ మెథడ్లో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.